మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా గురించి సోషల్ మీడియాలో ప్రతిరోజు ఏదో ఒక వార్త లీక్ అవుతూ బాగా వైరల్ అవుతూ ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న వార్త బయటకు వచ్చినా వైల్డ్ ఫైర్ లాగా వ్యాప్తి చెందుతున్నాయి. వేల సంఖ్యలో ట్వీట్స్, కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా మొదటి షెడ్యూల్ ప్రారంభానికి ముందు రాజమౌళి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మహేష్ బాబు పాస్పోర్ట్ని లాగేసుకుంటున్నట్టు ఒక వీడియోని అప్లోడ్ చేశాడు. ఎందుకంటే మహేష్ బాబు చిన్న గ్యాప్ దొరికితే కుటుంబంతో కలిసి విదేశీ టూర్స్కి వెళుతుంటాడు కాబట్టి ఆయన నుండి ఆ పాస్పోర్ట్ని లాక్కుని దాచుకున్నట్టు అన్నమాట. చాలా ఫన్నీగా అనిపించిన వీడియోపై ఎన్నో వేల మీమ్స్ వచ్చాయి. అయితే నేడు సోషల్ మీడియాలో వైరల్గా మారిన మరో వీడియో ఇప్పుడు నెటిజన్స్ని కడుపుబ్బా నవ్వించేలా చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే నేడు మహేష్ బాబు తన కూతురు సితారతో కలిసి విమానాశ్రయంలో కనిపించాడు. అక్కడికి వచ్చిన మీడియాని మహేష్ బాబు తన చేత్తో ఉన్న పాస్పోర్ట్ని నవ్వుతూ చూపించాడు. దీన్ని చూసిన అభిమానులు మహేష్లోని కామెడీ టైమింగ్ ఇంకా తగ్గలేదు, చాలా సైలెంట్గా వేయాల్సిన పంచ్ వేసేశాడుగా అంటూ కామెంట్స్ చేస్తున్నాడు. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ కూడా అప్పుడే మొదలయ్యాయి. అయితే మహేష్ బాబు తన కూతురితో కలిసి విదేశాలకు వెళుతున్నాడా లేకపోతే సినిమా షూటింగ్ కోసమే వెళుతున్నాడా అనేది తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ వివరాల్లోకి వస్తే రీసెంట్గానే ఒడిశాలో మొదటి షెడ్యూల్ని పూర్తి చేశారు. రెండవ షెడ్యూల్ని త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ప్రియాంక చోప్రా కూడా ఈ షెడ్యూల్లో పాల్గొనటానికి హైదరాబాద్కి వచ్చింది. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అభిమానులకు చెప్పుకొచ్చింది. రెండవ షెడ్యూల్ హైదరాబాద్లో జరగబోతోంది. ఇకపోతే ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన మరికొన్ని అప్డేట్స్ త్వరలోనే అధికారికంగా బయటకు రానున్నాయి. మహేష్ బాబు, రాజమౌళి, పృథ్వీరాజ్ త్వరలోనే ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలన్నీ చెప్పబోతున్నారు. ఈ నెలాఖరున ఈ ప్రెస్ మీట్ ఉండే అవకాశాలున్నాయి.